హలో ఎవ్రీవన్, ఈరోజు వచ్చేసి నేను మీకు మంచిగా హాట్ అండ్ స్పైసీగా మ్యాక్రోనీ చేసి చూపిస్తాను. ఎలా చేయాలో ఇప్పుడు మీకు రెసిపీ చూపిస్తాను, వచ్చేయండి. సో మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి పచ్చి కొబ్బరి ముక్కలు, అలాగే వెల్లుల్లిపాయలు, చిన్న చిన్నగా ముక్కలు చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. సో దీంట్లోకి మనము కొంచెం పసుపు వేసుకోవాలి. దీంట్లోకి మనము రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. వీటన్నింటినీ మూత పెట్టుకొని మిక్సీ చేసుకోవాలి. ఇలా మంచిగా మిక్సీ చేసుకోవాలి ఇలా. సో మనం ఒక కడాయి పెట్టుకోవాలి, అదే ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఒక 4 to 5 స్పూన్స్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఆవాలు, జీలకర్ర, అవి రెండు చిటపట అనేంతవరకు వెయిట్ చేయాలి. ఈ కాంబినేషన్లో మ్యాక్రోనీ ఎప్పుడైనా ఎవరైనా ట్రై చేశారా? చాలా బాగుంటుంది. ఇంకా మరిన్ని రెసిపీస్ ఇట్లాంటివి కావాలన్నా, ఏమైనా మీకు తెలిసిన రెసిపీస్ ఏమైనా ఉన్నా మాకు చెప్పండి. మేము ట్రై చేస్తాం, మేము టేస్ట్ చేస్తాం. సో ఇప్పుడు మంచిగా ఆవాలు, జీలకర్ర చిటపట అంటున్నాయి. దీంట్లోకి మనము శనగపప్పును వేసుకోవాలి. చూడండి, శనగపప్పు కూడా మంచిగా వేగేంత వరకు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంగా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. పప్పు వేగుతున్నంతసేపు మంచి స్మెల్ వస్తుంది, ఆ అరోమా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు దీంట్లోకి మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. మన ఇష్టం, మనకి నచ్చినన్ని వేసుకోవచ్చు. మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి నేను 2 ఆనియన్స్ని వేసుకున్నాను. సో వీటన్నింటినీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయ్యేంత వరకు ఒక 2 times అలా మిక్స్ చేసుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇది ఫ్రై అయ్యేలేదో ఒకసారి చూసుకుందాం. మంచిగా ఫ్రై అయ్యాయి. దీంట్లోకి మనం ఇప్పుడు ఫ్రెష్గా కర్రీ లీవ్స్ని యాడ్ చేసుకుందాం. కరివేపాకు ఒక 2 నిమిషాలు ఇట్లా మంచిగా ఫ్రై కానివ్వాలి. ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం కొంచెం పసుపును వేసుకోవాలి. పసుపుతోనే కదా మంచి కలర్ వచ్చేది. సో పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనము ముందు మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి, పచ్చిమిర్చి పేస్ట్ ఏదైతే ఉందో అది దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు దాన్ని మంచిగా మిక్స్ చేసుకొని ఒక్క 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే పచ్చిమిర్చిది పచ్చివాసన అనేది పోతుందన్నమాట. సో ఇలా ఫ్రై చేసుకొని ఇలా మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. సో ముందుగా నేను వాటర్ బాయిల్ చేసుకొని అందులో కొంచెం సాల్ట్, ఆయిల్ వేసి మ్యాక్రోనీ అనేది హాఫ్ కుక్ చేసుకున్నాను. సో ఆయిల్ వేయడం వల్ల మ్యాక్రోనీ అనేది స్టిక్ అవ్వకుండా ఉంటుంది. సో మంచిగా వాటర్ వేసి డ్రైన్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం దీన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇది మంచిగా ఫ్రై అయింది, చూడండి. స్మెల్ మాత్రం చాలా బాగుంది. సో ఇప్పుడు దీన్ని నేను ఇందులోకి వేస్తున్నాను. మంచి పొడి పొడిగా వాటర్ పోయేంత వరకు మంచిగా స్ట్రెయిన్ చేసుకోవాలి. అలా అయితేనే మంచి టేస్ట్ అనేది వస్తుంది. స్టిక్కీగా విడిపోయినట్టుగా ఉంటే కనుక బాగుండదు. సో మీరు కూడా అలానే చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం దీనికి గార్నిష్ కోసం
కొంచెం కొత్తిమీర వేసుకొని పైనుండి నిమ్మకాయని స్క్వీజ్ చేసుకోవాలి. నిమ్మకాయ అన్నది ఆప్షనల్, మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. సో నేను లైట్గా వేస్తున్నాను. వేసి దీన్ని కూడా మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు. పెట్టుకుంటాను. సో వేడిగా మ్యాక్రోనీ రెడీగా ఉంది. సో ప్లేట్లో సర్వ్ చేసి మా హస్బెండ్కి ఇస్తాను. ఎలా ఉందో తను చెప్తారు.